ఆ సౌందర్యకి నాకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగమంటుంది. అలాంటిది అలాంటిది అది నేను తన ఫ్రెండ్ అని ఎందుకు చెప్తుంది? తనకసలే సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. నీ వెనక శకున్ని మించిన ప్లాన్స్ వేయడానికి నీ బాముందని మర్చిపోతున్నావే మనవరాలా? ఏంటి భవాని నువ్వనేది? ఆ చెవిట్టు పడే. ఎలా ఉంది మన ప్లాన్? సూపర్ భవాని. దాన్ని నా ముందుకు తీసుకురా చాలు. అక్క ముందు నీ తప్పు నా తప్పు లేదని తెలిసేలా చేసి దాన్ని చెయ్యాలి. నా కళ్ళల్లోనే కారం కొడుతుందా? రేపు దాని కళ్ళల్లో కృష్ణమ్మ ఉప్పొంగుతుంది చూడు. నువ్వు చెప్పిన ప్లాన్ సూపర్ భవాని, కానీ ఫెయిల్ అయితే? డోంట్ వరీ మై డియర్ బడ్డీ, నీతో పాటు నేను కాలేజ్కి వస్తాను కదా, నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ భవాని. ఇప్పుడు చెప్పు, మీ అమ్మ దగ్గరికి టికెట్స్ బుక్ చేసుకుంటావా? నువ్వుండగా నాకు అవసరం రాదులే భవాని. ఓసే సౌందర్య, వస్తున్నా కాచుకోవే. ఈ చీపురు గంగా భవాని అంటే ఏంటో చూపిస్తా. అయ్యో, నాటకం వేసి తీరాలి. ఆ చైత్రతో చేసిన శపథాన్ని నిలబెట్టుకోవాలి. కానీ ఎట్లా? అభిగాడేమో అన్ని ఏర్పాట్లు నన్నే చూసుకోమన్నాడు. సరస్సుని డబ్బులు అడిగితే లాభం లేదు. గని కూడా చేతులెత్తేసినట్టే. పాత చీరతోనైనా నెట్టుకు రాగలనో లేదో డౌట్ గా ఉంది. కొంచెం వచ్చే సౌందర్య, టిఫిన్ పెట్టాను, త్వరగా వచ్చి తిను, చల్లారిపోతుంది. సరస్సు కన్నా టిఫిన్ వేడిగా ఉంటదా? చల్లారిపోతుందని ఎట్లా చెప్తుందో చూడు. టిఫిన్ తినమ్మా. ఒళ్ళో కూర్చోబెట్టుకుని తినిపిస్తావా ఏంది? దానికి నోరు లేదా, చేతులు లేవా? ఏంది అట్లున్నావు? అనుకున్నవన్నీ జరగవు కదా, అన్నది కూడా జరుగుతలేదు. మ్యాచింగ్ ఏడుందని? తిక్క పట్టిందా ఏందయ్యా దీనికి? ఏమైందే? ఏం మాట్లాడుతుందయ్యా ఇది? ఏమైంది తల్లి? నేనేదో అనుకుంటే ఏదో జరిగిపోయేలా ఉంది గాని. పట్టు చీర అన్నానా, కానీ ఇట్లనే అడ్జస్ట్ చేసుకోవాల్సి వచ్చింది. మీ అమ్మ పట్టు చీర కట్టుకోమని చెప్పింది కదమ్మా. పాతవి మ్యాచ్ కావు, కొత్తవి కొనాలంటేనేమో డబ్బులు కావాలి. నీ కట్నానికే దిక్కులేదు ఇక్కడ, ఇంకా సోకులకు కూడానా? ముందు టిఫిన్ చేయి. గని గని, ఏంటమ్మా? నీ ఆవిడకి చెప్పి ఒక 15,000 ఇప్పించావనుకో, పచ్చడికి కొట్టేస్తానేమనుకుంటున్నావు? వినబడిందో? వినపడదా? నాకేమైనా చూడు అనుకున్నావా? ₹1 కూడా ఇచ్చేది లేదు. పాస్ అయ్యాకే పైసలు. పాస్ అవ్వడానికి అడిగేది. దేనికి అంత సొమ్ము? పద పద, మీ కాలేజీకి పోయి మీ మాస్టర్ని అడుగుదాం పద. ఏం వద్దులే, నువ్వే నాడు మిగించొద్దు. తీసుకో అమ్మా, అంత డబ్బు లేదు గాని ఈ 500 తీసుకో. నీకు బస్ పాస్ కోసం తీసిన డబ్బులవి, దానికి ఇస్తావేంది? వద్దులే, పట్టుకో, తీసుకో. ఈ చిల్లరేం వద్దు నాకు. 500 నోటు నీకు చిల్లర్లా కనిపిస్తుందా? చూసినావయ్యా, నువ్వే చెడగొట్టినావు దాన్ని. నువ్వు ఆగవే, నన్ను టిఫిన్ తిన్నే. వద్దన్నా తింటది నీ బిడ్డ. గని, దిష్టి పెడితే నేను తినని చెప్తున్నా. లేదులే అమ్మా, నువ్వు తిను. సరసు, ఈసారికి జాలిపడి 15,000 అడ్జస్ట్ చేస్తే వచ్చే జన్మలో నేను నా కడుపును పుట్టనిస్తానులే. అస్సలొద్దు. జగడాల మారేవి నువ్వు. నిన్న అమ్మ అని పిలవాలనా? ఈ జన్మకే నాకు చుక్కలు చూపించినావు.
నువ్వు అలా మాట్లాడడం వల్ల తినకుండా వెళ్ళిపోయింది. తినలేదా? ఒకసారి పళ్ళని చూడయ్యా, శుభ్రంగా నాకేసింది. సర్లేవే, డబ్బులేమన్నా ఉంటే ఇవ్వచ్చు కదా. లేవు, ఉన్నా ఇవ్వను, అయినా లేవు అంతే. మా ఇంట్లోనే నేను దొంగతనం చేస్తే అది దొంగతనం ఎట్లయితది? అవ్వదుగా. ఈ సరస్సు డబ్బులు ఎక్కడ పెట్టిందో ఏందో. ఇందులో లేవు. ఛు! ఏయ్, ఇక్కడేం చేస్తున్నావే? చేయగడుకోద్దా? సరే, చేయి గడుకున్నాక రా. 4 బిందెలు నీళ్లు తీసుకొచ్చి అప్పుడు కాలేజీకి వెళ్ళు. దీనికి మాత్రం ఏం తక్కువలే. నాకు డబ్బులు ఇవ్వవు గాని పని మాత్రం చాలా చక్కగా చెప్తావు. సరే నువ్వు ఇట్రా. పద 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 పద. ఎక్కడికే? కానీ ఏడికి? నువ్వు కూడా రా. నుంచో. ఏంటమ్మా? అరే నుంచో. నన్ను ఏమైంది? మీరిద్దరు కలిసి ఆశీర్వదించండి. ఇప్పుడు పరీక్షలు లేవు కదమ్మా. లేకపోతే ఏంది? నన్ను ఆశీర్వదించరా? సరే, నువ్వేమనుకున్నావో అది నెరవేరాలి, సరేనా? సరే సరే. ఇంట్లో డబ్బులు ఎత్తేసినందుకు నన్ను తప్పుగా అనుకోకండి కానీ నేను నాటకం బాగా ఆడితే పాస్ అవుతా. అప్పుడు ఇచ్చే డబ్బులు ఇప్పుడే తీసుకున్నానంతే. బుద్ధిగా చదువుకో, వెళ్ళరా. బాయ్ బాయ్. నిదానంగా వెళ్ళు. సరే. డిగ్రీ పాస్ అయితే మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయాలి సరస్సు. అట్లా అనకయ్యా, అది ఎప్పుడు పాస్ అవుతుందో ఏమో. ఏమైనా సరే వచ్చే ఎండాకాలం దాని తల ఉంచాల్సిందే. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. నేను చెప్పే వరకు ఎక్కడ మనీ ట్రాన్సాక్షన్స్ జరగకూడదని చెప్పాను కదా. మేడం అది ఏమైందంటే మేడం, ఈ మనీ ట్రాన్సాక్షన్ 1 మంత్ బ్యాకే ప్లాన్ చేసింది. టోటల్ లిక్విడ్ క్యాష్. మన క్యాష్ డ్రా చేసినట్టు కానీ మన దగ్గర ఇంత మొత్తంలో క్యాష్ ఇక్కడ ఉందని కానీ ఎవరికి తెలిసే ఛాన్సే లేదు మేడం. మనం వాడికి ఛాన్స్ ఇవ్వకూడదు శేఖర్. టోటల్ క్యాష్ ఎంత ఉంది? 100 మేడం. 100 కోట్ల? 1 కోటో 2 కోట్లో లిక్విడ్ క్యాష్ ఉంచుకుంటారు కానీ ఇంత మొత్తంలోనా? ఇదేనయ్యా మేనేజర్ నీ పనితనం? ఒక ఫార్చ్యూన్ కంపెనీకి మనం ఎవ్రీ టైం ఇలా క్యాషే ఇస్తున్నాం మేడం. మేడం గారే అలా ఇవ్వాలన్నారు. వాళ్ళ కంపెనీకి ఏవో లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని మనం ఇలాగే ఇస్తున్నాం. ఎలా అయినా వాళ్ళకి ఈ రోజు అమౌంట్ సెండ్ చేయాలి మేడం. శేఖర్, టోటల్ 100 ఎలా ఉందో అలాగే ఉంచండి. క్యాష్ బయటికి వెళ్ళకూడదు. వాళ్ళకి అర్జెంట్ అయితే ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ చేయండి. వాళ్ళతో నేను మాట్లాడతాను. అలాగే మేడం. ఈ ట్రాన్సాక్షన్ చాలా జాగ్రత్తగా ఉండాలి శేఖర్. వాడు మన ప్రతి అడుగు అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఎంత కాన్ఫిడెంట్ గా లేకపోతే నాకే ఫోన్ చేసి 15 కోట్లు తీసుకువెళ్తానని ఛాలెంజ్ చేస్తాడు. నా గెస్ కరెక్ట్ అయితే వాడు ఈ పాటికే వాడి ప్లాన్ స్టార్ట్ చేసుంటాడు. వాడి గురించి తలుచుకుంటేనే భయం వేస్తుందక్కా. చేపకి ఎరవేసినట్టు వేసి వాడు వలలో వేసుకుంటాడు. ఇంత తెలివిగల దాన్ని నన్నే బుడి కొట్టించాడు. వాడు పెద్ద మాయలుడక్కా. వాడి మాయమాటలు ఈ ఘట్టమనేని అఖిలాండేశ్వరి దగ్గర చెల్లవని ప్రూవ్ చేయాలి. శేఖర్, మనీ ట్రాన్సాక్షన్స్ ఈ రోజు జరగకూడదని అన్ని బ్రాంచెస్ కి ఇన్ఫార్మ్ చేయి. చేశాను మేడం. మనం ఈ రోజు చేస్తున్న ట్రాన్సాక్షన్ ఇదొక్కటే మేడం. ఇది కూడా ఆన్లైన్లో చేస్తున్నాం కాబట్టి నో ప్రాబ్లం మేడం. ఒకవేళ వాడు ఆన్లైన్లో మాయ చేసి కొట్టేస్తే? ఆన్లైన్లో దొంగతనం చేసి తప్పించుకోవడం అంత ఈజీ కాదు భవానీ. వాడు మనీ కోసం అటెంప్ట్ చేయాలి. మనకి రెడ్ హ్యాండెడ్గా దొరకాలి. శేఖర్, మనం ట్రాన్సాక్షన్ చేస్తున్న బ్యాంక్కి ఫోన్ చేసి మన అకౌంట్ నుంచి మనం చెప్పే అకౌంట్కి కాకుండా వేరే అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పండి.
వాళ్ళ టెక్నికల్ డిపార్ట్మెంట్ ని అలర్ట్ చేయమని చెప్పండి. వాడు టెక్నాలజీ వాడడంలో బాగా ఆరితేరినట్టున్నాడు. వాడు డబ్బు కోసమే అయితే ఈ సిటీలో చాలా మంది ఉన్న వాళ్ళ దగ్గర దోచుకునేవాడు. కానీ నా దగ్గరే చెప్పి మరీ కొట్టేస్తున్నాడు అంటే వాడి ఆలోచన ఏదో ఉంది. వాడి వెనక ఎవరో ఉన్నారు. నా ఓటమిని చూడాలని కోరుకునేవాళ్ళు వాడితో ఈ పని చేయిస్తున్నారు అనిపిస్తోంది. వాడు నా ముందు ఓడిపోయి తల దించుకుని నిలబడాలి. శేఖర్, ఈ రోజు వాడు తప్పించుకోడు మేడం. లోపలున్న అమౌంట్కి సెక్యూరిటీ పెంచండి. వాడు ఏ దారిలో అయినా రావచ్చు. అవసరమైతే నేను ఇక్కడే ఉంటాను. అలాగే మేడం, తప్పకుండా. కాలేజ్కొచ్చి ఆ సౌందర్య సంగతి చూస్తానని చైత్రకి మాటిచ్చానే, ఇప్పుడెలా? అక్క, కాలేజీలో ఫంక్షన్కి వెళ్ళాలి, మర్చిపోయావా? అయినా నువ్విక్కడే ఉంటే వాడు నాకు భయపడి కాపలా ఉన్నావా అని ఫోన్ చేసినా చేస్తాడక్కా. జాగ్రత్త పడ్డము అంటే భయపడ్డం కాదు భవాని. ఫంక్షన్ టైంకి మనం వెళ్దాం. శేఖర్, జాగ్రత్తగా ఏర్పాట్లు చూడండి. అలాగే మేడం, నేను చూసుకుంటాను మేడం. ఎక్కడున్నావురా? ఈరోజు నీ పొగరుకి ఫుల్ స్టాప్ పెట్టేస్తాను. మీ హాస్పిటల్లో అన్ని బ్రాంచెస్లో ఉన్న పిల్లలందరి డిసీజెస్ నయం అవ్వాలంటే 25 కోట్లు కావాలి, అంతే కదా డాక్టర్? అవును అభినందన్. అభి, మరోసారి ఆలోచించు బాబు. దేని గురించి రాఘవయ్య? ఇప్పటికిప్పుడు 25 కోట్లంటే ఎలా? అవునభి, ఇప్పటి వరకు 10 ఆపరేషన్స్ కాస్ట్ ఎక్కువైనా చేయించావు. మేం కూడా ఇంత మనీ ఎక్కడిది అని అడగలేదు, ఎందుకంటే నువ్వు చేస్తుంది మంచి పని కాబట్టి. కానీ ఇప్పుడు ఇన్ని వందల మందికి ఆపరేషన్స్ అంటే హాట్ టాపిక్ అవుతుంది. కన్ఫర్మ్గా మమ్మల్ని నిన్ను కూడా ఎంక్వైరీ చేస్తారు. ఆ ప్రాబ్లం రాకుండా చూసుకో. అలాగే డాక్టర్, మీరు దాని గురించి ఏం భయపడకండి. నా సైడ్ నుంచి మీకు ఏ ప్రాబ్లం రాదు. చాలా మేజర్ సీరియస్ కేసెస్ ఉన్నాయి. వాటికి ఫారెన్ నుండి డాక్టర్స్, ఎక్విప్మెంట్స్ తెప్పించాలి. ప్రాసెస్ స్టార్ట్ చేయండి డాక్టర్. అమౌంట్ అరేంజ్ చేస్తాను. అలాగే అభి. డాక్టర్ డాక్టర్ ఆపరేషన్ కావాల్సిన బ్లడ్ అరేంజ్ అయింది. వాట్? ఇంత త్వరగా ఎవరిచ్చారు బాబు? ఫేస్బుక్ లో పిల్లల గురించి పోస్ట్ పెట్టాను రాఘవయ్య. మా కాలేజ్ ఫ్రెండ్స్ వెంటనే బ్లడ్ ఇచ్చారు. వెరీ గుడ్ సూర్య, వెంటనే ఆపరేషన్ స్టార్ట్ చేస్తాం. అభి, డాక్టర్ గారు చెప్పిన దాని గురించి ఆలోచించు. ఇప్పటికిప్పుడు 25 కోట్లంటే ఎలా తీసుకురాగలవు? ఒకవేళ తెచ్చినా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ ప్రాబ్లమ్స్లో మీకేమైనా అయితే? మీరేం భయపడకండి రాఘవయ్య. ఈ ప్రాసెస్లో నాకేం జరిగినా పిల్లల్ని చూసుకోవడానికి సూర్య ఉన్నాడు. రే అభి, ఏంట్రా ఈ మాటలు? అరే, నాకేం కాదురా, ఇన్ కేసు అయితే అంటున్నా. 25 కోట్లు నేను అనుకున్నట్టు తీసుకురాగలిగితే అవి ఏ ప్రాసెస్లో హాస్పిటల్ అకౌంట్స్లో పడాలో నేను చూసుకుంటాను. పోతే ఒక్క ప్రాణం, విజయం సాధిస్తే 100 మంది చిన్నారుల ప్రాణాలు. చనిపోయే వయసారా పిల్లలది? జీవితంలో వాళ్ళు ఏం చూశారనరా? రే సూర్య, అఖిలాండేశ్వరి గారు నాటకం చూడ్డానికి వస్తున్నారు కదా? వస్తున్నారు అభి. అయితే నా ఆట, నాటకం రెండు ఈ రోజే చూస్తున్నానమాట. అభి, అంత మంచి ఆవిడతో వైరం అవసరమా? మంచి ఆవిడ అఖిలాండేశ్వరేనా? జరిగింది మర్చిపోయావా రాఘవయ్య? మీరు మర్చిపోయినా నేను మర్చిపోలేను. సూర్య, పదరా. చూసావా చైత్ర, ఎలాగైనా నీతో బెట్కి వెళ్ళాలని ఎంత ట్రై చేస్తుందో. అది ఎంత ఆయాసపడ్డా ప్రయాసపడ్డా నాటకం వేయలేదు.
ఒకవేళ నిజంగా నాటకం వేయడానికి స్టేజ్ ఎక్కితే అక్కడ చూసుకుంటాను. నాకు తోడుగా మా భవానీ కూడా ఉంటుంది. భవానీ వేసిన ప్లాన్ నుంచి అంత ఈజీగా తప్పించుకోలేదు. ఏంటి ఇవన్నీ ఎక్కడైనా కొట్టుకొని వస్తున్నావా ఏంటి? అవునే, మీ తాత రోడ్డు మీద అమ్ముతుంటే కొట్టుకొనొచ్చాను. వెనకటికి నీలాంటిదే. తాగడానికి గంజినీళ్లు లేకపోయినా తిరగడానికి బెంచ్ కార్ కావాలందంట. అయినా నీ ఫేస్ కి నువ్వు వరుదిని ఏంటి? ఏం ఫేస్ వాల్యూ ఉంది నీకు? నిజమేనే, ఇంతమంది కాలేజ్లో ఉన్నా ప్రిన్సిపల్ గారు నన్నే పిలిచి వరుదిని వేషం వేయమన్నారంటేనే అప్పుడే అర్థమవుతుంది ఎవరి ఫేస్ కి ఎంత వాల్యూ ఉందో అని. సౌందర్య, వీళ్ళతో గొడవెందుకు? పోదాం పదా. పాపం ఆకలిగా ఉన్నట్టుందే, నన్ను గెలికారు. అందుకే అందరికీ కడుపు నిండేలా గడ్డి పెట్టిన. దెబ్బకి నోరు మూసుకున్నారు. నోరు జారితే చంపేస్తాను. నా తప్పు లేకుండా నాతో గొడవకి దిగితే నోరేంటి, నా చెయ్యి కూడా జారుతుంది. ఏంటి కొడతావా? కొట్టి చూద్దాం. అయ్యో, ఇదేంటి చంద్రిక, అడిగి మరీ కొట్టించుకుంటుంది. నువ్వలా అడిగితే టేమ్టై కొట్టేస్తాను. ఆ తర్వాత అమ్మా అయ్యా గ్రాని అంటూ అరిచినా మధ్యలో ఆపను. నీ ఇష్టం. అయినా అది నాటకం వేసినప్పుడు అందరికీ నచ్చినప్పుడు కదా. చూద్దాంలే చైత్ర. నాటకం వెయ్యడం కాదే, అందరి చేత క్లాప్స్ విజిల్స్ కొట్టించుకోకపోతే నా పేరు సౌందర్య కాదు. అంతెందుకు, మీ గ్రానీ క్లాప్స్ కొట్టకుండా చూసుకో. చూద్దాం. తప్పక సౌందర్య, వాళ్ళతో ఎందుకే గొడవలు? వాళ్ళొకటంటే మన 4 అనాలే, అప్పుడే వాళ్ళు నోరు మూసుకుంటారు. సర్లే కానీ ఈ మోట్లేంటి? ఇవా, నాటకం బాగా రావాలంటే కాస్ట్యూమ్స్ బాగుండాలి. అందుకే నాకు అభిగాడికి ఇద్దరికి మంచి కాస్ట్యూమ్స్ తీసుకొచ్చిన. అవును, ఇంతకీ ఆ సచ్చినోడు ఏడ కనిపించట్లేదు. అదిగో, ఇట్లా అనుకున్నామో లేదో అట్లా వచ్చేస్తున్నాడు. ఓ ప్రవరాఖ్యుడా, వస్తున్నా. నీ పనులు పూర్తయినాయా? ఇప్పటికైనా నాటకం ప్రాక్టీస్ చేస్తావా లేదా? ఏంటి ప్రవరాఖ్యుడా? వాడెవడు? ప్రవరాఖ్యుడు ఎవరా? ఏం మాట్లాడుతున్నావురా? పిచ్చి మందు కాని తాగినవా ఏంది? నిన్ననే కదరా వరుదిని ప్రవరాకిని నాటకం వేస్తారని ఒప్పుకున్నావు. నన్ను నట్టెట్లో వదిలేయకురా. ఓ నాటకమా? పద. కాస్ట్యూమ్స్, మేకప్ కిట్లు అన్ని తెచ్చిన. నాటకానికి అన్ని రెడీ చేసుకున్నా. హలో మేడం, నాకు చాలా వర్క్ ఉంది. నువ్వు వెళ్ళి అన్ని దగ్గరుండి నువ్వే రెడీ చేసి పెట్టు. నాటకం టైంకి వచ్చి జాయిన్ అవుతా. రే, స్టేజ్ మీద నువ్వేం చేస్తావో నాకు తెలియక నేనేం చేస్తానో నీకు తెలియకపోతే నాటకం చూసే వాళ్ళు చప్పట్లు కాదురా రాళ్ళు విసురుతారు. నీకు నీ నాటకం ఎంత ముఖ్యమో నాకు నా పని అంతకంటే ముఖ్యం. అర్థమైందా? అంతేనంటవా? ఒకసారి చెప్తే అర్థం కదా. పోనీలే అని ఒప్పుకుంటే టార్చర్ చేస్తావు. ఇదిగో ఇలాగే చిరాకు పుట్టిస్తే అసలు నాటకమే చేయను. అభిగారు, దీంతో నేను మాట్లాడతాను. మీరు మీ పని చూసుకోండి. ఏయ్ పోవే, రారా. రావే. అయ్యో, పద వెళ్దాం. వెళ్ళిపోతున్నాడే. వస్తారులే, పద. ఏంటి నీ గోళ? చంద్రిక, ఈ కాస్ట్యూమ్స్ ఎక్కడికి పోయినాయే? నాకు అదే అర్థం కావట్లేదే. అయ్యో, ఇప్పుడు ఇవి దొరకపోతే నాటకం ఎట్లేయాలే? నాటకం వేయకపోతే ఇంటర్నల్ మార్క్స్ వేరు. నేను సబ్జెక్ట్స్ పాస్ అవ్వడం కాలేనే.